ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుకుంటూ ఉన్నాం, అందులో సంగతులు ధ్యానిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేది. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీ కొందాలు ప్రేమించిన దేవ స్తోత్రాలు. మాతో మాట్లాడమని ఆత్మను గురించి వాక్శక్తి మీ సేవకునికి ఇచ్చి సంపూర్ణమైన నడిపింపునిచ్చి మా జీవము మా సర్వమైన క్రీస్తును మాకు కనబరచుమని, క్రీస్తులోని సంగతులు మాకు అందించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి మనం సంగతులు వింటున్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నారు, అందుకే ప్రభువుకు కృతజ్ఞతలు. ఈ 12వ వచనంలో పౌలు గారు చెప్తూ, నాకు సంభవించినవన్నీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అన్నాడు. ఈ పై సంగతులు ఏం చెప్పాడంటే, ఫిలిప్పు సంఘంతో మాట్లాడితే ఆయన మీరు పరిశుద్ధులు కాబట్టి శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతి వారం పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద ఉంది. మీరు పరిశుద్ధులు కాబట్టి, మీరు శ్రేష్ఠులు కాబట్టి, క్రీస్తుతో కూడా శ్రేష్టమైన స్థలంలో కూర్చున్నవారు కాబట్టి శ్రేష్టమైనవన్నీ మీ కొరకు అక్కడే ఉన్నాయి. ఆ శ్రేష్ఠ కార్యాలు వివేచించండి అనే సంగతి మనం విన్నాం. పరలోకంలో ఉన్న క్రీస్తు ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టాడు. ఆయన ఇట్టివాడు మనల్ని అట్టివారుగా తండ్రికి కనబరుస్తున్నాడు. మనల్ని పరలోకంలో కూర్చోబెట్టింది ఎందుకంటే శ్రేష్టమైన స్థలంలో కూర్చున్నాం కాబట్టి శ్రేష్టమైన సంగతులు వివేచించడానికి. కాబట్టే అలా వివేచించడానికి పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. కాబట్టి క్రీస్తే మన జీవం. కొలసీ పత్రిక 3:4. క్రీస్తే మన సర్వం. క్రీస్తుతో లేపబడిన మనందరం క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. శ్రేష్టమైన స్థలంలో కూర్చున్నాం. ఆ స్థలాన్ని హెబ్రీ 1:4 ఉన్నత లోకం అన్నాడు, మహోన్నతుని కుడిపార్శ్వమన్నాడు. హెబ్రీ పత్రిక 12:22 అలా చదువుకుంటూ వస్తే 24 వరకు దానిని సియోను కొండ అన్నాడు, జీవము గల దేవుని పట్టణం అన్నాడు, పరలోకపు యెరూషలేము అని అన్నాడు. యేసు ప్రభుతో చనిపోయాం, యేసు ప్రభుతో లేచాం, యేసు ప్రభుతో కూర్చున్నాం. అంటే సియోను కొండ మీద ఉన్నాం, ఉన్నత లోకంలో ఉన్నాం, శ్రేష్టమైన స్థలంలో ఉన్నాం, శ్రేష్ఠుడగు తండ్రి దగ్గర ఉన్నాం.
శ్రేష్టమైనవన్నీ మనకు అక్కడే ఉన్నాయి. అక్కడ ఎవరిలో ఉన్నా అవన్నీ క్రీస్తులో ఉన్నాయి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తున్నాడు అని చెప్పి ఆయనే మీ సర్వం అన్నాడు. అంటే అక్కడ ఉన్న క్రీస్తే మన జీవం. కొలసీ 3:4లో మన జీవంలోనే అన్నీ ఉండాలి. ఇప్పుడు మన జీవం అనేది ఫస్ట్, అందులో ఆరోగ్యము, కుటుంబము, పిల్లలు, చదువులు, ఉద్యోగము, అవసరతలు అన్నీ అందులోనే. అన్నీ జీవంలో భాగమే. ఇప్పుడు చెప్పండి, కొలసీ 3:4లో 3:1లో క్రీస్తుతో లేపబడ్డారన్నాడు. క్రీస్తుతో లేపబడ్డామంటే క్రీస్తుతో కూర్చున్నాం, ఉన్నత లోకంలో కూర్చున్నాం. ఉన్నత లోక సంబంధులు, పరలోకంలో తండ్రి ఎదుట కుమారులుగా ఉన్నాం. ఆ లోకానికి వారసులు, తండ్రి కలిగిన వాటన్నిటికి వారసులు. సో ఉన్నత లోకంలో మనం కూర్చోబెట్టిన ప్రభువే మన జీవం, మన జీవంగా ఉన్నాడు పరలోకంలో. 3:4 కొలసీ 3:4 మన జీవం. ఆ జీవంలోనే అన్నీ ఉన్నాయిగా. అందుకని 3:11లో కొలసీ పత్రిక ఆయనే మన సర్వం అన్నాడు. మన జీవమైన క్రీస్తే మన సర్వం. సో ఆ సర్వాన్ని ఎరగటమే, అనగా క్రీస్తుని ఎరగటమే సర్వం ఎరగటం. క్రీస్తుని ఎరగటమే మన జీవాన్ని ఎరగటం, జీవాన్ని పొందుకోవటం. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మిమ్మల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము అని అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి భక్తికి బ్రతుక్కి కావలసిన వాటన్నిటినీ మీకు ఇస్తుందని చెప్పాడు. పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఇలా చెప్పండి, పిలిచిన వాడంటే ప్రభు. ఆయన కూర్చుని అనుభవ జ్ఞానం అంటే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? నాకు జీవంగా ఉండటానికి, నా సర్వంగా ఉండటానికి. నా జీవం నా సర్వంగా ఉండటానికి పరలోకంలో ఉన్నాడు. ఆయన జీవించుచున్నాడు, నా జీవం. ఆయన జీవించుచున్నాడు, ఆయన నా సర్వం. నేను జీవిస్తాను. యోహాను సువార్త 14:19లో ఆయన జీవించుచున్నాడు, నేను జీవిస్తాను. ఎందుకు ఆయన జీవించుచున్నాడు అంటే నా జీవంగా జీవిస్తున్నాడు. ఆయన జీవించుతున్నాడు అంటే నా సర్వంగా జీవిస్తున్నాడు. అంటే నా సర్వము క్రీస్తులోనే ఉన్నాయి, నా జీవం క్రీస్తు. ఎందుకంటే మీరు ఇలా చదివితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2లో సమస్తము ఆ కుమారుడికి అప్పగించి కుమారుడిని వారసుడిగా చేశాడు. ఎందుకు? మనందరికి ఆయన జీవంగా ఉండాలిగా, మన సర్వంగా ఉండాలిగా. ఉండాలంటే తండ్రికి కలిగిందంతా కుమారుడికి ఇచ్చాడు. నీ అందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతోడి వారసులు కాబట్టి అని తండ్రికి కలిగిందంతా కుమారుడికి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ సమస్తం కలిగిన కుమారుడు ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణం చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో కూర్చున్నాడు. అందుకని సమస్తాన్ని ప్రభువుకి అప్పగించాడు. ఇలా అందామా? ఇప్పుడు ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్న అందరికీ యేసుక్రీస్తు ప్రభు జీవమై సర్వమై ఉండటానికి తండ్రి తన కలిగిందంతా యేసుప్రభు వారికి ఇచ్చాడు. తండ్రికి కలిగింది ఎంత? ఎంతో. అందులో మనందరం వారసులమే. యేసుప్రభుని విశ్వాసించిన మనవ తండ్రివన్నీ కుమారుడివి, యేసుప్రభుని విశ్వసించిన మనవే, అవన్నీ మనవే. అందుకనే ఇప్పుడు జీవిస్తున్న దినాలన్నింటిలో పిలిచిన వాని కూర్చున్న అనుభవ జ్ఞానం అంటే మన ప్రభువుని కూర్చున్న అనుభవ జ్ఞానం. మన ప్రభువుతో పాటు మనం చనిపోయాం. యేసు ప్రభువుని నమ్మామంటే ఆయనతో చనిపోయాం, పాప విషయంలో చనిపోయాం, పాప విముక్తులు. ఆయనతో లేచాం, నీతిమంతులు. ఆయనతో కూర్చున్నాం, కుమారులం, వారసులం. మరి ఇప్పుడు వారసులైతే వారసత్వాన్ని అనుభవించాలిగా. శ్రేష్టమైనవన్నీ అక్కడ ఉన్నాయిగా వారసులకి. ఏ ఇంట్లో ప్రవేశించారో పరలోకములో సియోనులోనికి, ఆ పరలోక యెరూషలేము ఇంట్లోనికి ప్రవేశించారు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన వారు ఇంట్లో ఉన్నవన్నీ వాడుకోవాలిగా. ఆ ఇంట్లో ఉన్నవన్నీ మనవే. అక్కడ ఉన్నవన్నీ పరలోకంలో ఎంత సమృద్ధిగా ఉంటాయి, ఎంత పెర్ఫెక్ట్గా ఉంటాయి. పరలోకం నుంచి ఆరోగ్యం వస్తే దాన్ని ఎవరైనా చెరపగలరా?
పరలోకం నుంచి మనకు క్షేమం వస్తే దాన్ని ఎవరైనా పాడు చేయగలరా? ఎవరూ పాడు చేయలేరు. అందుకనే ఆ పరసంబంధమైన వాటి చేత ఇక్కడ జీవిస్తూ మన చుట్టూన్న ప్రజలకి మనం ఒక మిరకిల్ లాగా, అద్భుతంలాగా, మహత్కార్యంలాగా కనబడాలనే దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కుమారులుగా చేసుకొని పరలోకంలో కూర్చోబెట్టి అక్కడి నుంచి జీవింపజేస్తున్నాడు దినాలన్నిటిలో. అర్థమైందా? క్రైస్తవ్యం అంటే విశ్వసించిన వెంటనే తన కుమారులుగా చేసుకుని పరలోకంలో కూర్చోబెట్టి ఆ పరలోకములో ఆయన ఎంత పెర్ఫెక్ట్గా మన కొరకు సమస్తం సిద్ధం చేశాడు. ఈ లోకంలో కోట్లు ఖర్చు పెట్టిన రాని ఆరోగ్యం క్రీస్తు తన గాయాల్లో పరలోకంలో సిద్ధం చేశాడు. సర్వ సంపూర్ణత, ఆర్థిక విషయాలు, సమస్త విషయాలు సిద్ధం చేశాడు. ఆయన తన జ్ఞానంతో ఎవ్వరూ మనం ఎప్పుడు ఆ కార్యాల్లో వెనక్కి చూడక్కర్లేకుండా గొప్పగా అన్ని సిద్ధం చేసి పెట్టాడు. వాటన్నిటిని మనం అనుభవించడానికి అక్కడ కూర్చోబెట్టాడు. అందుకని ఎఫెసీ పత్రిక 2:6 ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, రాబోయే యుగములలో తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మీకు కనబరచడం కొరకు ఆయనతో కూడా మిమ్మల్ని పరలోకంలో, క్రీస్తుతో కూడా మిమ్మల్ని పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడని చెప్పాడు. క్రీస్తుతో మనం కూర్చోబెట్టుకుంది ఎందుకంటే ఇక ముందు దినాల్లో మిమ్మల్ని ఎలా చూపిస్తానో చూడండి లోకానికి అని చెప్పడానికి, మనల్ని లోకానికి ఘనంగా చూపించడానికి, ఇక పరలోకపు ప్రొవిజన్స్తో మనల్ని నింపి నడిపించడానికి. అప్పుడు మన చుట్టూన్న ప్రజలకి మనకి తేడా తెలిసిపోద్ది. వీళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా, వీళ్ళు ఎందుకు ఇంత యాక్టివ్గా, వీళ్ళు ఎందుకు ఇంత సమృద్ధిగా, వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ ఫ్యామిలీ? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ మ్యాన్? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ పీపుల్ అని అనేక మంది మన గురించి ఆలోచించుకునేలాగా చేస్తాడు. అందుకని క్రిస్టియానిటీ అనే దాన్ని ఫస్ట్ లెవెల్లోనే ఆపేశారు చాలామంది బోధకులు, తెలియక, సంగతులు ఎరుగక. అసలు అది యేసుప్రభుని విశ్వసించిన వెంటనే యేసుప్రభు దేవుని ఎదుట ఎలాగో మనం అలాగా నిలబెట్టుకున్నాడు. యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మామో మనం నీతిమంతులు, పవిత్రులు, పరిశుద్ధులు, దేవుని కుమారులు, క్రీస్తుతోడు వారసులుగా పరలోకంలో కూర్చోబెట్టాడు. అది అయిపోయింది నమ్మినప్పుడే. ఎందుకు కూర్చోబెట్టాడు? ఇక నుంచి రాబో యుగాలన్నింటిలో, భవిష్యత్ దినాలన్నింటిలో తన అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మనకు కనబరచడానికి. అనగా మనల్ని పిలిచిన వాడు కూర్చున్న అనుభవ జ్ఞానం, మనం పిలిచిన వాడు మన ప్రభు, ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం అంటే నన్ను పిలిచిన వాడు నన్ను పాపం విషయంలో పాప విముక్తుడని తీర్పు తీర్చినవాడు, నాకు తీర్పు వచ్చేలాగా చేసినవాడు, ఆయన మరణం ద్వారా నాకు పాప విముక్తుడని తీర్పునిచ్చినవాడు, ఆయన పునరుద్ధానం ద్వారా నాకు నీతిమంతుడని తీర్పు తీర్చినవాడు, ఆయనతో కూర్చోబెట్టుకుని పరలోకపు తండ్రికి నన్ను వారసుడుగా చేసినవాడు. ఆ వారసత్వాన్ని అనుభవించడానికి, అనగా పరలోకములో క్రీస్తును నా జీవమును, క్రీస్తును నా సర్వమును వివేచించడానికి, ఆయన కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగి ఉండటానికి, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మచేతనను ముద్రించిన వాడు. యెషయా గ్రంథంలో జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మచేతనను ముద్రించిన వాడు, ఆయన సిద్ధం చేసిన నా జీవమైన క్రీస్తులో నాకున్న సర్వం అవిశ్రేష్టం, ఆ శ్రేష్టమైనన్ని వివేచించి జీవించటం. ఇది మనం విన్న సంగతులు. ఇవన్నీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తే పౌలు ఏమంటున్నాడంటే 12వ వచనంలో పౌలు గారు, సహోదరులారా, నాకు సంభవించినవన్నీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సంభవించాయి అన్నాడు. అసలు ఎన్ని సంభవించాయి? పౌలుకి బోళ్ళను సంభవించాయి. వీటన్నిటిలో పౌలు ఏమనుకోలే, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నాకు ఎందుకు ఇలా జరిగిపోతుంది అని అనుకోలే. ఎందుకంటే పౌలుకో సీక్రెట్ తెలుసు. ఏంటి అని అంటే, ఈ సీక్రెట్ తెలుసు పౌలుకి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తెలుసు పౌలు గారికి. ఏంటది? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. చూసారా, పౌలు గారికి క్షమించండి, పేతురు రాశాడు ఈ సంగతి. అయితే పౌలుకి ఈ సంగతి బయలుపరచబడిందిగా. అప్పుడు పౌలు ఎలా ఈ సంగతి తెలుసు అనమాట. నేను ఆశీర్వాదానికి వారసుడిగా అవటానికి పిలువబడ్డాను. నేను ఆశీర్వాదమే కానీ కీడు కోసం కాదు, ఇక కీడు కింద లేను. ఇలా అనుకోండి,
గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో యేసు ప్రభు మ్రానును వేలాడాడు, శాపమంతా తీసేశాడు, మన ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. అంటే ఇక మనం ఎక్కడ లేం, శాపం కింద లేం. ఆయన మన శిక్ష అంతా భరించాడు, ఇక మనం శిక్ష కింద లేం, ఉగ్రత కింద లేం. మనం ఆయన రెక్కల కిందకు వచ్చాం, ఆయన సురక్షితమైన రెక్కల కింద. రూతు గ్రంథంలో అన్నాడు 2వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చామని. మనం ఉగ్రత నుంచి, శిక్ష నుంచి తప్పించబడ్డాం, ఆయన రెక్కల కిందకు వచ్చాం, సురక్షితంగా ఉంచబడ్డాం. మాత్రమే ఇక మనకి ఆయన రెక్కల కింద ఉన్నవాడికి ఇక శాపం లేదు, ఆశీర్వాదానికి వారసులు అవటకు పిలువబడ్డాం. ఇప్పుడు చెప్పండి, అసలు నాకు శాపమే లేదు, ఆశీర్వాదం ఉందని ఎరిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? అసలు ఏమి జరిగినా అది మేలు కొరకే. ఎందుకు? శాపం లేనప్పుడు మనకి కీడు కోసం జరుగుతాయా? చదవండి రోమపత్రిక. శాపం ముందు కింద నేను ఇంకా లేనని ఎరిగితే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అర్థమైనవా? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని అనంత కింద పాఠాంతరం, అనగా ఫుట్ నోట్లో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా అనుకోవాలి మీరు, ప్రస్తుతం మన చుట్టూ ఏం జరిగినా మనం శాపం కింద లేం. యేసుప్రభు మ్రానును వేలాడి మన శాపం అంతా తీసేశాడు, మన ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. అర్థమైందా? అసలు ముందు యేసుప్రభుని నమ్మిన వెంటనే యేసుప్రభు ఎట్టివాడో మనల్ని అట్టివారుగా పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆయన ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత పవిత్రుడో మనల్ని అంత నీతిమంతులుగా పవిత్రులుగా ఏంచి పరలోకంలో కూర్చోబెట్టి క్రీస్తునందు విశ్వాసం ద్వారా కుమారులుగా చేసుకొని, వారసులుగా చేసుకొని పరలోకంలో కూర్చోబెట్టాడు. ఆ వారసత్వంగా వచ్చే ఆ జీవాన్ని, ఆ పరలోకపు జీవాన్ని, పరలోకంలో ఉన్న సమస్తాన్ని మనం అనుభవించడం కొరకు, ఆ శ్రేష్టమైన సంగతులు వివేచించడం కొరకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఆశీర్వాదానికి వారసునైతే, కీడు ఇంకా నా మీద లేకపోతే అప్పుడు నాకు జరిగేది కీడని ఎందుకు అనుకుంటాం? మనం అనుకోకూడదుగా. అలా అనుకుంటున్నామంటే నేను కీడు కొరకు నియమించబడ్డానా? కాదు కదా. యేసుప్రభు మ్రానును వేలాడింది అప్పుడు వ్యర్థమేగా. కీడు నాకు ఉందనుకుంటే అసలు నీ శాపమంతా తీసేశాడు, నిన్ను ఆశీర్వాదానికి వారసుగా చేశాడు. కాబట్టి ప్రభువా, నా చుట్టూ ఏం జరుగుతున్నా అది మేలు కొరకే, అది నా క్షేమం కొరకే, అది నా ప్రయోజనం కొరకే. పౌలు గురించి సంఘం బాధపడుతుంది. ఏమనుకుంటున్నారు? పౌలు ఇలాగ చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, ఇలాగ ఇబ్బంది పెట్టబడుతున్నాడు అని బాధపడుతున్నా పౌలు ఏం చెప్తున్నాడు? సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికి సమకూడినని మీరు తెలుసుకొని కూర్చున్నాను. సువార్త ఎక్కువగా ప్రబలమవటం అంటే ఇంటి మేలేగా. ఇప్పుడు చెప్పండి, పౌలు బంధించబడిన చెరసాలలో కూడా అనేక మంది పౌలు పరిచర్య ద్వారా రక్షించబడ్డారు. కైసరింటి వారు కూడా రక్షించబడ్డారు. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? కైసరింటి వారు మీకు వందనాలు చెప్తున్నాడు అనలా. అంటే కైసరింట్లో బందీగా ఉండి కూడా కైసరింటి వారికి సువార్త చెప్పి కైసరింటి వారిని రక్షించాడు. శతాధిపతులు, సహస్రాధిపతులు అనేక మందికి సువార్త చెప్పాడు, ఖైదీలకు సువార్త చెప్పాడు. అంటే ఇలా చెప్పండి, అసలు పౌలు కీడు కొరకు నియమించబడినోడైతే అన్ని బంధకాల్లో కూడా పౌలు ద్వారా కార్యాలు ఎందుకు జరుగుతాయి? అందుకని పౌలుకి అర్థమైపోయింది, నేను ఆశీర్వాదానికి వారసునైనా కానీ కీడు కాదు. సో ఇప్పుడు నాకు చెరసాలు వచ్చినా, ఇప్పుడు నాకు బంధకాలు వచ్చినా, ఇప్పుడు నాకు ఇబ్బంది ఏమైనా కలిగినా, ఇవన్నీ ప్రస్తుతం ఇబ్బందిగా అనిపిస్తున్నాయి కానీ ఇవి ఇబ్బందులు కాదు. వీటన్నిటిని నా మేలు కొరకు జరిగిస్తున్నాను. ఆల్ దీస్ బ్యాడ్ థింగ్స్ విచ్ ఆర్ సరౌండింగ్ మీ ఆర్ గోయింగ్ టు బికమ్ గుడ్ థింగ్స్. అర్థమైంది మీకు? ఇప్పుడు ప్రస్తుతం నా చుట్టూ చెడుగా అనిపించి తిరుగుతున్న సంగతులన్నీ కూడా నా మేలు కొరకు మార్చబడుతున్నాయి, నా మేలు కొరకు తిరుగుతున్నాయి. అదే అన్నాడు. ఇప్పుడు సువార్త మరి ఎక్కువగా ప్రబలం ఒకటికి ఇవన్నీ జరుగుతున్నాయంటే
సువార్త ప్రబలమవటం అన్న దానికంటే గొప్ప మేలు ఇంకేముంది? అర్థమైంది మీకు? సువార్త ప్రబలమవుట అనే దానికంటే గొప్ప మేలు ఏముంది? క్రీస్తులో ఉన్న జీవం కొరకు సువార్త ద్వారా అనేక మందిని సంపాదిస్తున్నా. అలా మాత్రమే కాదు, మన చుట్టూ మన వ్యక్తిగత జీవితంలో కూడా ఏమి జరుగుతున్నా అదంతా కూడా మన మేలు కొరకు జరుగుతుంది అనే అనుభవంలో మనం జీవించాల. ఎందుకంటే అదే కరెక్ట్ కాబట్టి. ఎందుకు? మనం మేలు కొరకు నియమించబడిన వాళ్ళమే, మనం ఆశీర్వచనం కొరకు నియమించబడిన వాళ్ళమే, కానీ శాపవచనం ఏమీ లేదు. బాలాకు రాజు వచ్చి బిలాముని అడిగాడు. ఏమని అడిగాడు? ఇదిగో ఐగుప్తు నుంచి ఒక గొప్ప సమూహం వచ్చింది, వాళ్ళు విస్తారంగా ఉన్నారు, వాళ్ళను శపించు, నీ నోటికి శక్తి ఉంది కదా అని బిలామును పిలిచాడు. బిలాము బాలాకు మాట విని వాళ్ళని శపించడానికి వెళ్తే బిలాముకు ప్రభు దర్శనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, బిలాము కొండ మీద నుంచి ఇశ్రాయేలు క్యాంప్ వేసిన స్థలాన్ని చూశాడు. ఇశ్రాయేలు క్యాంప్ వేసినప్పుడు దేవుడు వారికి ఒక సిస్టమ్ చెప్పాడు. ఏంటంటే 4 పాలెలుగా, వారు 12 గోత్రాలు కదా, 3 గోత్రాలు కలిపి ఒక పాలెము, ఒక దండుగా చేశాడు. యోధా పాలెము, రూబేను పాలెము, దాను పాలెము, తర్వాత ఎఫ్రాయిం పాలెము, 4 పాలెలుగా చేశాడు. తూర్పుని యోధా పాలెం, పడమర ఎఫ్రాయిం పాలెం, ఉత్తరాన దాను, దక్షిణాన రూబేను పాలెం ఉండాల. వారి మధ్యలో గుడారం ఉండాలి, ప్రత్యక్షపు గుడారం. వారు అలా కూర్చున్నప్పుడు రూబేనీలు 186,000 మంది కాబట్టి వారు పొడుగ్గా ఉంటారు, ఇలాగా తూర్పు దిశగా. పడమట దిశగా ఎఫ్రాయిములు 105,000 మందే కాబట్టి కొంచెం తక్కువ ఉంటారు. ఉత్తరం దక్షిణంగా ఉన్న రూబేను దాను పాలెలు 150,000 సుమారుగా, కాబట్టి వాళ్ళిద్దరూ సమానంగా ఉంటారు. మీరు ఆలోచించేయండి, సిలువ ఆకారంలో వాళ్ళు క్యాంప్ వేస్తారనమాట. పైనుంచి ఇది చూశాడు దర్శనంగా. బిలాం చూసి, సిలువ అంటే ఏంటి? మ్రానును వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే వారి పక్షంగా మ్రానును వేలాడిన యేసు ప్రభు, వారి శాపమంతా తీసేసిన యేసు ప్రభు అనే దాన్ని చూశాడనమాట. అందుకనేమన్నాడు తెలుసా? బిలాం అన్నాడు, ఇదిగో దేవుడు వారిని శపించలేదే, వారి శాపం కింద లేరే, నేనేం శపించగలను అని దీవించాడు. శాపం లేనివాడి మీద ఎన్ని శాపాలు వదిలితే మాత్రం ఏం తగులుతాయి? ఏం తాగవు. ఇశ్రాయేల్ మీద ఎన్ని శాపాలు వదిలినా ఏమీ తాగలేదు. ఎందుకు? వారి శాపాన్ని దేవుడు తీసేసాడు. వారి శాపం కింద లేరు, ఆశీర్వాదానికి వారసులు వాళ్ళు. కాబట్టి ఇలా అనుకోండి, నేను ఆశీర్వాదానికి వారసుని. నా చుట్టూ ఏం సంభవించిన మేలు కొరకే. ఏ శాపము ఏ కీడు నా మీద పనిచేయదు. ఎందుకు? వీటన్నిటినీ సిలువలో మ్రానును వేలాడు ఆయన తీసేశాడు అని ఎరగాలి. సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. ఈ సంగతి ఎరిగాడు కాబట్టి పౌలు ఇవన్నిటిలో కూడా, చెరసాల్లో ఉండి కూడా ఇంత సంతోషంగా సంఘాల కొరకు ఆలోచిస్తూ పరిచర్య చేస్తూ ఆ సంఘాలకు క్షేమ సమాచారాన్ని అందిస్తూ పత్రికలు రాస్తున్నాడంటే పౌలుకి ఒక దృఢమైన విశ్వాసం. నా చుట్టూ ఏం జరుగుతున్నా అవి మేలే, కీడు కాదు. ఎందుకు? నేను ఆశీర్వాదానికే వారసును కానీ కీడు కింద లేనిక. నా కీడు, నా శాపం సమస్తం యేసుప్రభు సిలువలో కొట్టివేశాడు, నిత్యమైన ఆశీర్వాదాలకు వారసుడిగా చేశాడని ఇలా ఏదైతే యేసుప్రభు సిలువ కార్యంలో క్లియర్గా జరిగిందో దాన్ని మనం ఎంచుకోవటమే యథార్థత లేదా మంచి మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆత్మకార్యాలు, దేవుని శక్తి కార్యాలు అడుగువాటి కంటే ఊహించేవాటి కంటే అత్యధికంగా జరుగుతాయి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఈ సంగతులు వినండి, 1-2 సార్లు విని గ్రహించి ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి అని చెప్పినట్టుగా
వినండి, ప్రభువులో ఆనందించండి. ప్రార్థన. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన సంగతులు మా ప్రియులందరికీ నాయన చక్కగా అర్థమవునట్లుగా జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు దయచేయండి. విన్న సంగతుల్లోని సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా సత్యాన్ని ఎంచుకుంటూ జీవించడానికి, తద్వారా వారిలో ఉన్న జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ద్వారా శ్రేష్ఠ కార్యములను వివేచించి ఆ శ్రేష్ఠ కార్యంలోనికి ప్రవేశించడానికి ఆశీర్వచనం మాత్రమే మాకుంది, కానీ శాపవచనం కింద మేము లేమని ఎరిగి మా చుట్టూ ఏం జరిగినా వాటన్నిటినీ మేలుకరంగా తిప్పుతాడు. బిలాము శాపాన్ని కూడా నాడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి ఆశీర్వాదంగా చేశాడు. ఇప్పుడు ప్రజలు ఎన్ని అనుకున్నా అవన్నీ మాకు మేలులుగా చేస్తాడు. ఎందుకంటే మా మీద శాపం లేదు, కీడు లేదు, ఆశీర్వచనమే ఉంది అని ఎంచుకోవటానికి కృప చూపించండి. సమస్తం మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి. ఏం జరిగినా నాకు మేలే, ప్రస్తుతం ఏం జరిగినా ఫైనల్ రిజల్ట్ మేలే అని ఎంచుకోవడానికి ప్రియులందరికీ నేర్పించమని, మహిమ పొందమని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని, ఆశీర్వదించమని. ఈ దినమంతట్లో మీ కృప వెంబడి కృపను మాకు కృమ్మరించండి. నీతి ద్వారా కృప. యేసు ప్రభుని విశ్వసించిన నేను పరలోకంలో కూర్చున్నాను, క్రీస్తుతోడు వారసుడిని, వారసురాలని అందరూ ఎంచుకుంటూ కృపను అనుభవించడానికి సహాయం చేయమని, అందరిని దీవించమని యేసు ప్రభు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి వీళ్ళందరూ మీ ఆశీర్వచన పాస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించి నడిపించునుగాక. ఆమెన్.